ద్వేషం, అది ఈర్ష్య. అటువంటి మీరు దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఈ రోజున అనుమతులు లేని మీ కార్యాలయాన్ని అధికారులు పడగొడితే గగ్గోలు పెడుతూ ఉన్నారు. నేను అడుగుతున్నా, ఈ రోజున ఏ జిల్లాలో మీరు పర్మిషన్ తీసుకున్నారండి? ఏ జిల్లాలో మీరు పర్మిషన్ తీసుకున్నారు? శ్రీకాకుళం, అనకాపల్లి, పార్వతీపురం, కాకినాడ, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, తాడేపల్లి, ఇదే మీరుంటున్న పక్కన తాడేపల్లి, నర్సరావుపేట, బాపట్ల, నెల్లూరు, నంద్యాల, కడప, అన్నమయ్య, అనంతపురం, పుట్టపర్తి, తిరుపతిలో భవన నిర్మాణ అనుమతుల కోసం దరఖాస్తు కూడా చేయలేదు. మీరు కట్టడాలు మొదలుపెట్టారు. పడగొట్టరా? చట్టం చూస్తూ ఊరుకుంటుందా? మీ గవర్నమెంటే, మీ కార్యాలయం కట్టుకుంటారు అంటే అధికారం మీ చేతులు, ప్రజలు మీ చేతికి ఇచ్చింది మీ సొంత పార్టీ భవనాల నిర్మాణం కోసమా? ఇది సరైనది కాదు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. కాలువలండి, పంట కాలువలండి, చెరువులండి, సుప్రీంకోర్టు తీర్పుని ఉల్లంఘించారు. గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు, మార్గదర్శకాలు పట్టించుకోకుండా వాటిని కూడా ఆక్రమించుకొని మీ పార్టీ కార్యాలయాలు కట్టుకుంటున్నారు. మీకు ఇంకొక విచిత్రం తెలుసా పాత్రికేయ సోదరులారా? ఈ పార్టీ కార్యాలయాలు అన్నీ కూడా రామ్కి అయోధ్య రామరెడ్డి గారు నిర్మిస్తారట. వాట్ ఈస్ దిస్? ఆయా జిల్లాలో ఉన్న పార్టీ నాయకులు, పార్టీ కార్యకర్తలు రూపాయి పోగు చేసుకొని వాళ్ళు కట్టుకుంటారు పార్టీ కార్యాలయాలు. వీటన్నిటికి సేమ్ డిజైన్ చేసి అయోధ్య రామరెడ్డి గారి పేరిట ఆయన నిర్మిస్తారంట. అంటే ఉత్తరోత్తర ఈ పార్టీ కార్యాలయాలు, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు నాకొద్దు తూచ్, ఈ పార్టీ నాకు వద్దంటే ఆ కార్యాలయాలు అన్నీ కూడా రామ్కి గారి సంస్థలో చేరిపోతాయి. ఈ రకంగా దొడ్డిదారిన రామ్కి అయోధ్య రామరెడ్డి గారికి మీరు అప్పనంగా దోచిపెడుతున్న ఆస్తులు కాదా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను అడుగుతున్నా. ఆ వైకాపా కార్యకర్తలకు నేను చెబుతున్నా, రే పిచ్చి పెద్దలారా, ఓసారి